అందరికీ నమస్తే అండి. ముందుగా ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ వీడియోని ప్రారంభిద్దాము. తిరుపతి ప్రజలకి ఎలా అదృష్టమో మాకు మాకు కేఎస్ అగ్రహారంలో వెలిసిన లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మాకు అదే అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఈ తిరునాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. రోజుకొక కార్యక్రమంతో కళ్యాణం అంటూ, తోటోత్సవం అంటూ, దొంగల దోపిడీ అంటూ ఇలాగ రోజుకొక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ కార్యక్రమానికి వెళ్ళినా కానీ రథోత్సవంకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాను నేను. ప్రారంభం నుంచి ముగిసే వరకు ఖచ్చితంగా నేను అక్కడ ఉండేసి వస్తాను. ఆడికి వీడియో లేట్ అయింది, క్షమించండి. మళ్ళీ తోటోత్సవం ఉంది, ఆ వీడియో కూడా పెడతాను. ప్రతి ఒక్కరూ వీక్షించండి. మాకైతే మాత్రం ఆ శ్రీనివాసుని ఆశీస్సులు అసలు మాకు ఆయన అందుబాటులో ఉండటమే మా అదృష్టంగా భావిస్తాము. బ్రహ్మాండంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ శ్రీనివాసుని రథోత్సవము ఘన విజయంగా పూర్తయింది. మాకైతే మాత్రం అదొక ఆహ్లాదకరంగా, అదొక ఉత్సాహంతో అసలు రథోత్సవం అంటే అదొక ఆనందం.